తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఓరుగల్లులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సదస్సులతో కాకర్ రేపుతున్నాయి. వరంగల్ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా నిర్వహిస్తోంది. హంటరోడ్డులోని గ్రీన్వుడ్ స్కూల్ పక్కన 10,000 మంది రైతులు పాల్గొనేలా బీఆర్ఎస్ సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో రైతు సమస్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. ప్రభుత్వం రైతులను దగా చేస్తుందంటూ గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. వరంగల్ వేదికగా 2022లో కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలులో వైఫల్యం చెందారంటూ మండిపడుతున్నారు. అటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రభుత్వం కిసాన్ మేళా నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుగా ధీటుగా 25,000 మంది రైతులతో కిసాన్ మేళా నిర్వహిస్తోంది. వివిధ వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు అవగాహన కార్యక్రమం ఇది. మొత్తానికి రైతు కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ సదస్సులు ఆసక్తి రేపుతున్నాయి. మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు ఎగ్గొట్టిన 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాతర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి, ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా?